నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో. ఇది మోటోరోలా కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఫోన్ రేపు లాంచ్ చేస్తున్నారు, 24వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. అన్బాక్సింగ్ 25వ తారీఖు వస్తుంది. నేను రికార్డ్ చేసేది 23వ తారీఖు. ఈ ఫోన్ ఒక 2 డేస్ నుంచి యూస్ చేస్తున్న వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ క్విక్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే బాక్స్ మీకు ఇలా ఉంటుంది. రెడీ ఫర్ కంపాటబుల్ మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో. బాక్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ రాలేదు. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు లోపల కంటెంట్ చూసుకొని ఫస్ట్ మొబైల్ ఫోన్ విత్ కేస్, ఇది కూడా ఏం చేంజ్ లేదు. అండ్ కేస్ అయితే మీకు క్లియర్ కేస్ ఇది. సో కేస్ వేస్తే మీకు ఫోన్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే స్క్రీన్ గార్డ్ ఇవ్వట్లేదు. మీకు బాక్స్లో స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ ఫోన్కి ఏం రావట్లేదు. నెక్స్ట్ 68 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్, ఈ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. వీడియోలో కూడా చెప్తాను నేను కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్ని. మెయిన్ హైలైట్స్ అయితే ఇక్కడ మీకు 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఫిజికల్ ఓవరీ చూసుకుంటే టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో సిమ్ ట్రే ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. 2 5G సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. స్పీకర్ గ్రిల్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఫ్రంట్ వస్తే సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. ఇయర్ పీస్లో ఇంకొక స్పీకర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది ఫోన్ ఫిజికల్ ఓవరీ చూసుకుంటే నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి బడ్జెట్ ఫోన్స్ ఎట్లా ఉంది అట్లనే డిజైన్ అయితే ఉంది. సైడ్స్ కర్వ్ అయితే ఉంటుంది. ఎప్పటి నుంచో ఈ డిజైన్ అయితే మోటోలో తీసుకొస్తుంది. డిజైన్లో మాత్రం ఏం చేంజ్ అయితే లేదు. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ సైడ్ వచ్చేసరికి ఫ్రేమ్ ఇది పాలికార్బనేట్ ఫ్రేమ్. ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు బిల్డ్ క్వాలిటీ విషయంలో, ఎందుకంటే దీని ప్రైస్ కొద్దిగా అగ్రెసివ్గా తీసుకొని వస్తున్నారు. దీని ప్రైస్ ఇదే అనుకుంటా చీపెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసరికి 196 గ్రామ్స్ అయితే ఉంటుంది. కొద్దిగా మరీ అంత హెవీ లేదు, పర్లేదు, మనకి బ్యాలెన్సే ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు అయితే. థిక్నెస్ వచ్చేసరికి 8.79 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో డిస్ప్లే హైలైట్ అని చెప్పొచ్చు. డిస్ప్లే చాలా బాగుంది. ఇది మీకు OLED ప్యానల్తో వస్తుంది. 6.7 ఇంచ్ OLED ప్యానల్. ఇది 10-bit డిస్ప్లే. కలర్స్ మీకు చాలా బాగుంటాయి. మీరు మూవీస్ చూసినప్పుడు కానీ జనరల్ యూస్ చేసినప్పుడు కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు సూపర్ ఉంది. L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీ HD క్వాలిటీలో చూడొచ్చు. 144Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే. టచ్ శాంప్లింగ్ రేట్ ఎగ్జాక్ట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు ఎంత టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుందో. రీఫ్రెష్ రేట్ అయితే 144Hz ఉంది. ఆటో రీఫ్రెష్ రేట్ కూడా ఉంది. మీరు ఆటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. రిఫ్రెష్ రేట్ మీ ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు. డిస్ప్లే పరంగా మాత్రం కంప్లైంట్స్ అయితే ఏమిలో, చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ అయితే చూడడానికి అయితే. అండ్ ఎడ్జ్ కూడా మీకు బాటంలో బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు బాటమ్ బెజల్స్ చాలా తక్కువ అనిపిస్తున్నాయి. డిస్ప్లే కూడా ఎక్కువ స్క్రీన్ని ఆక్యుపై చేస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది చూడడానికి ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. టాప్ బాటమ్ స్పీకర్స్ కూడా బాగున్నాయి. క్వాలిటీ అయితే ప్రాబ్లం లేదు. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది ఫోన్లో మీకు. అండ్ స్నాప్డ్రాగన్ సౌండ్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఇది మీకు బ్లూటూత్ ఆడియోలో ఉపయోగపడుతుంది. బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఇట్లా మీరు కనెక్ట్ చేసి యూస్ చేసినప్పుడు లేటెన్సీ తక్కువ ఉంటుంది. కాకపోతే 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. ఒకవేళ మీరు యూస్ చేయాలని టైప్ సి నుంచి యూస్ చేసుకోవాలి. డాంగుల్ అయితే బాక్స్లో ఏం ప్రొవైడ్ చేయట్లేదు. టైప్ సి టు 3.5 డాంగుల్. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ ఫోనే ఫస్ట్ ఫోన్ గ్లోబల్గా స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వచ్చిన ఫోన్. ఇప్పుడు మనకి S22 సిరీస్ చూస్తున్నాం, మైక్ చూస్తున్నాం. వీటికంటే ముందు ఇదే వచ్చింది, మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో. కాకపోతే మోటోరోలా X30 అనుకుంటా గ్లోబల్గా. ఇండియాలో S30 ప్రో అని తీసుకొస్తున్నారు. కాకపోతే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ప్రాసెసర్ మీద. హీట్ అయిపోతుంది ఫోన్ అని చెప్పేసి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. మేము చెక్ చేసినప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని ఫిక్స్ చేసినట్టున్నారు వీళ్ళు. నేను 2 ఫోన్స్ నా దగ్గర, 8 Gen, ఇది ఒక ఫోన్లో ప్రాబ్లం ఉందని 2 చెక్ చేశాను. iQOO 9 Pro ఇది 2 నేను చెక్ చేశాను. హాఫ్ అన్ అవర్ దాకా గేమ్స్ ఆడినప్పుడు 2 44.4 మ్యాక్సిమం టెంపరేచర్ రిజిస్టర్ చేస్తున్నాయి. అది కూడా ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 42 43 ఉన్నాయి. మరి ఓవర్ హీటింగ్ అయితే ఏం లేదు. కాకపోతే మీకు కొద్దిగా హీటింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మీకు కొద్దిగా వామ్ అవుతూ ఉంటుంది ఫోన్ అయితే. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ కూడా చేంజ్ అయిపోతుంది. నాకు కూడా చెమటలు పడుతున్నాయి. 30 degrees సెంటిగ్రేడ్ రూమ్ టెంపరేచర్ అయితే ఉంది. ఇంకా మీరు సమ్మర్లోకి వెళ్తే ఇంకా 2 degrees ఎక్కువ వేసుకోండి, 47 దాకా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే గేమ్ ఆడుతాం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గేమ్ అయితే బాగానే రన్ చేస్తుంది, స్మూత్గా రన్ చేస్తుంది. కాకపోతే గేమ్ ఎక్కువసేపు ఆడుతున్నప్పుడు అయితే మాత్రం ఈ థంబ్ దగ్గర కొద్దిగా కాలుతున్నట్టు అనిపిస్తుంది. థంబ్ అయితే మీరు ఎక్కువ గేమ్ ఆడేవాళ్ళు అయితే, ఎందుకంటే బీజిఎం ఎట్లా గేమ్ ఆడుతున్నప్పుడు మనం థంబ్ తీయడానికి ఉండదు, ఎందుకంటే మూమెంట్ కదా, మూమెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి థంబ్ ఎప్పుడు స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇది మీకు కాలుతున్నాడు అనిపిస్తుంది.
అదొకటైతే నేను నోటీస్ చేశాను. జనరల్ యూస్కి ఇంకా ప్రాసెసర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బెస్ట్ ప్రాసెసర్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నది స్నాప్డ్రాగన్ 8 Gen 1. అండ్ బీజిఎంఐ మీకు ఏ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకు ఏ గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. 90 FPS అయితే లేదు, 60 FPS వరకే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తున్నాయి. అండ్ జైరో సెన్సర్ బాగా వర్క్ అవుతుంది. గేమింగ్ పరంగా కూడా కంప్లైంట్స్ అయితే ఏమి లేవు. కాకపోతే ఈ ప్రాసెసర్ అయితే కొద్దిగా మీకు మరీ అంత కూలెస్ట్ ప్రాసెసర్ అయితే కాదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇంకా దీనిలో బేస్ మోడల్ ఉందా, టాప్ ఎండ్ మోడల్ ఉందో తెలియదు. మా దగ్గర ఉంది అయితే 8GB ర్యామ్ 128GB మోడల్. అండ్ ఇది మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు, 8GB ర్యామ్ అంతే, అదే మీరు యూస్ చేసుకోవాలి. స్టోరేజ్ కూడా 128GB అంతే. మీరు ఒకవేళ యూస్ చేసుకోవాలంటే USB OTG నుంచి యూస్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. స్టోరేజ్ వచ్చేసరికి 128GB అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 112GB వరకు స్టోరేజ్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది. ర్యామ్ LPDDR5 ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్, ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్. బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 4800 mAh బ్యాటరీ ఉంటుంది. 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 68W ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ విషయస్ మీరు ఈ ఫోన్ ఛార్జింగ్ బెటర్ అనుకోండి, 50% వచ్చేసరికి దగ్గర 18 minutes టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. 90% 40 minutesలో ఛార్జ్ అవుతుంది. మిగతా 10% ఛార్జ్ అవ్వడానికి 15 minutes దాకా టైం తీసుకుంటుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 55 minutes దాకా టైం తీసుకుంటుంది. వీళ్ళు కావాలని స్లో చేశారు. 90% వరకు మీకు ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. కాకపోతే లాస్ట్ 10% మీకు బ్యాటరీ సేఫ్టీ కోసం స్లో చేసామని చెప్పేసి బ్రాండ్ అయితే చెప్తుంది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడితే, కెమెరాస్ కూడా దీనిలో మీకు మంచి కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ ఇదే కెమెరా మీకు మ్యాక్రో కెమెరా కూడా ఉపయోగపడుతుంది. మ్యాక్రో షార్ట్స్ మీరు మ్యాక్రో ఫొటోస్ మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. అది కూడా 4Kలో మ్యాక్రో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 60 MP కెమెరా ఉంది ఈ ఫోనే. మిగతా ఏ ఫోన్స్లో మీకు ఫ్రంట్ కెమెరాస్ ఐక్యూ కానీ OnePlus కానీ వీటిలో 16 MP 32 అయితే ఎక్కువ లేవు. దీనిలో 60 MP కెమెరా ఉంది. ఇది ఇంకొక హైలైట్ ఈ ఫోన్కి. ఇంకా కెమెరాలో మీరు ఎక్కువ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మనకి మోటరోలా ఫోన్ కాబట్టి ఇంత ముందున్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఏవి ఎక్కువ ఫీచర్స్ ఉండవు. ఫస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ ఫీచర్స్ సరికి స్పాట్ కలర్ అంటే మీకు ఏదైతే కలర్ కావాలనుకున్నా ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ ఒకటే మీకు కలర్లో కనిపిస్తుంది. మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది అనమాట. ఇది మీరు ఫోటో అయినా తీసుకోవచ్చు, వీడియో అయినా రికార్డ్ చేయొచ్చు స్పాట్ కలర్లో. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి కట్అవుట్లో ఫోటో తీసారనుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అయిపోయి మీ ఫోటో ఒకటే ఉంటుంది. తర్వాత మీరు దానికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ మీరు బ్యాక్ సైడ్ సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ ఉంది. ఇవన్నీ చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి లాస్ట్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ డ్యూయల్ క్యాప్చర్ అంటే 2 కెమెరాస్ ఒకేసారి యూస్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్, గూగుల్ లెన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఆటో స్మైల్ క్యాప్చర్ అంటే మీరు నవ్వితే ఫోటో తీస్తూ ఉంటుంది అనమాట. సో మనం నవ్విన ప్రతిసారి ఫోటో తీస్తూనే ఉంది ఇది. అది మీ ఇష్టం, ఎనబుల్ చేసుకొని సెట్టింగ్స్ ఎనబుల్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని ఫీచర్స్ అయితే ఈ కెమెరాలో. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే దీనిలో మెయిన్ ఫ్రంట్ కెమెరా బాగా నచ్చింది నాకు. 60 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా నచ్చింది ఫ్రంట్ కెమెరా. అండ్ గ్రూప్ సెల్ఫీస్ కూడా ఉంటుంది. మీరు గ్రూప్ సెల్ఫీ దిగాలనుకుంటే వైడ్లో మీరు గ్రూప్ సెల్ఫీస్ మీ ఫ్రెండ్స్ అందరు కలిసి దిగాలనుకుంటే దిగవచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే పోర్ట్రేట్ షాట్స్ మీకు ఎడ్జ్ డిటెక్షన్ అంతా అనిపించలే నాకైతే. కొద్దిగా మీరు జూమ్ చేసి చూస్తే మాత్రం కొద్దిగా ఎడ్జ్ డిటెక్షన్ అంత పర్ఫెక్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా 50 MP కెమెరా, ఇది మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిలో పోర్ట్రేట్ షాట్స్ బాగానే వస్తున్నాయి. ఇది మీకు 2 MP సపరేట్ డెప్త్ సెన్సార్ ఉంది కాబట్టి మీకు బాగానే వస్తుంది పోర్ట్రేట్ షాట్స్ బ్యాక్ కెమెరా నుంచి. మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది మెయిన్ కెమెరా అయితే. అండ్ 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది 50 MP కెమెరా కాబట్టి. దీన్ని మీరు మ్యాక్రో కెమెరా లాగా యూస్ చేయొచ్చు. మ్యాక్రో షాట్స్ తీసుకోవచ్చు, చాలా బాగా వస్తున్నాయి. మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 4K వరకు, ఇది కూడా మీకు చాలా బాగా వస్తుంది. ఇంకా వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు మైక్ను ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒకవేళ మీరు మైక్ యూస్ చేయాలనుకుంటే మైక్ ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా ఉంది వీడియో రికార్డింగ్లో. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 240 FPS స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ విషయానికి వస్తే మాత్రం వైడ్ యాంగిల్లో 4K అయితే లేదు, 1080p వరకు మీరు వైడ్ యాంగిల్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ కెమెరా అయితే బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫ్రంట్ ఎడ్జ్ డిటెక్షన్ అది పోర్ట్రేట్లో కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకా సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, యాగోటోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. చాలా బాగా వర్క్ అవుతున్నాయి. జైరోస్కోప్ సెన్సార్ బాగా వర్క్ అవుతుంది. ఒకటే నాకు నచ్చింది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే టాప్కి వెళ్ళిపోయింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది ఫస్ట్. ఇది ఆ ప్రైస్లో ఇన్ డిస్ప్లే ఇస్తే చాలా బాగుండేది. వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వాలి. ఇది OLED ప్యానల్. వీళ్ళు
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ చూడవచ్చు, ఇది రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. టాప్లో పెట్టేశారు. సో మనం నార్మల్ ఈ పొజిషన్ నుంచి మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ రీచ్ అవ్వాలంటే మాత్రం కొద్దిగా ఇట్లా అని కిందకి పైకి వెళ్ళి ఓపెన్ చేయాలి. పొజిషన్ కూడా కరెక్ట్ లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ది అయితే. బెస్ట్ ఏంటంటే మీరు యూస్ చేయాలనుకుంటే లెఫ్ట్ ఉంది కదా, ఈ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ యూస్ చేయండి. ఇది పెట్టుకొని ఇండెక్స్ ఫింగర్ రిజిస్టర్ చేసుకోండి, కొద్దిగా బెటర్ ఉంటుంది యూస్ చేసేటప్పుడు అయితే. థంబ్ పెట్టుకుంటే మాత్రం కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది. పైకి వెళ్ళిపోయింది ఫింగర్ ప్రింట్ సెన్సార్. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా సాఫ్ట్వేర్ గురించి చెప్పుకుంటే ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. సాఫ్ట్వేర్ ఇది మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. ఇది ఇంకొక హైలైట్, ఇంకొక ప్లస్ పాయింట్. చాలామంది ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం ఇష్టపడుతుంటారు. పిక్సెల్ ఫోన్స్ చాలామంది ఇష్టపడుతుంటారు. పిక్సెల్ ఫోన్స్ ఇప్పుడు ఇండియాకి రావట్లేదు. దానికి రీప్లేస్మెంట్కి ఫోన్ అయితే మీరు చూడొచ్చు. ఫ్లాగ్షిప్ లెవెల్లో చాలా క్లీన్ ఉంటుంది. ఎక్కడ మీకు బ్లోట్వేర్ ఉండదు, ఏముండదు. చాలా స్మూత్ ఉంది ఎక్స్పీరియన్స్. ఇంకా ఆండ్రాయిడ్ 12 ఇంటర్ఫేస్ ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఆండ్రాయిడ్ 12తో చాలా ఫోన్స్ చూసాను నేను, కానీ ఇంటర్ఫేస్ ఎక్కడ నేను చూడలేదు. పిక్సెల్ ఫోన్స్లో ఉంటుంది సేమ్ క్లీన్ ఇంటర్ఫేస్. మీకు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆండ్రాయిడ్ 12 ఇంటర్ఫేస్ ఇదంతా. అండ్ దీనిలో మీకు కలర్ ప్యాలెట్ ఉంటుంది. మీకు నచ్చిన కలర్స్ మీరు యూఐ మొత్తం అదే కలర్ కనిపిస్తుంది. మీరు సెట్ చేసుకోవచ్చు ఆ కలర్. యూఐలో ఎక్కడ చూసినా కానీ మీకు అదే కలర్ థీమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీకు కస్టమ్ యూఐ కాబట్టి యాప్ లాక్ చేసుకోవడానికి ఉండదు, డ్యూయల్ యాప్ యూస్ చేసుకోవడానికి ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉండవు. కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి స్టాక్ ఆండ్రాయిడ్లో. అండ్ కాకపోతే మీకు కాల్ రికార్డింగ్ ఉంటుంది, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే అవతల వాళ్ళకి వినిపిస్తుంది. అండ్ స్క్రీన్ రికార్డర్ కూడా ఉంది. మోటరోలా ఫోన్ కాబట్టి మీకు కొన్ని గెస్చర్స్ అయితే ఉంటాయి, మీకు పిక్సెల్ ఫోన్స్లో ఉండవు ఇవి. అంటే మీరు ఎట్లా అంటే కెమెరా ఓపెన్ అవుతుంది, ఇట్లా అంటే ఫ్లాష్ ఆన్ అవుతుంది. సో ఇట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో మోటరోలా ఫోన్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ దీనిలో అయితే ఉంటాయి. అండ్ ఇంకో ఫీచర్ కూడా ఉంది దీనిలో, చాలా బాగుంది. రెడీ ఫర్ ఇది మీరు పీసీ కనెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ని పీసీలో మీరు మోటరోలా వెబ్సైట్కి వెళ్ళండి. మోటరోలా వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పీసీలో ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పీసీలో దీనిలో ఫోన్లో రెడీ ఫర్ ఫీచర్ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి స్కాన్ చేస్తే ఫోన్ మీకు పీసీకి అయితే కనెక్ట్ అవుతుంది. దీన్ని పీసీ కనెక్ట్ చేసిన తర్వాత పీసీలో నుంచి మీరు ఏమన్నా దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. అండ్ దీని మొబైల్ డేటా ఉంటుంది కదా, దాన్ని పీసీ వైఫై లాగా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఈ మొబైల్ కెమెరా ఉంటుంది కదా, మొబైల్ కెమెరా మీరు వెబ్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు, మీరు వీడియో కాల్ చేయడానికి అట్లాంటి వాటికి యూజ్ చేసేటప్పుడు. అండ్ దీనిలో గేమ్స్ ఉంటాయి కదా, మొబైల్ గేమ్స్, దాన్ని మీరు పీసీ నుంచి అయితే ఆడొచ్చు. అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు, కాకపోతే ఆడుకోవచ్చు. బీజిఎంఐ కూడా మీరు పీసీలో ఆడొచ్చు, మొబైల్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు వన్స్ మీరు దీన్ని పీసీ కనెక్ట్ చేసిన తర్వాత వాటిని యూజ్ చేయొచ్చు. ఫైనల్గా ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ప్రైస్ 49,999 రూపీస్ ఉంది. 8GB RAM 128GB మోడల్. అండ్ ఆఫర్ చూసుకుంటే 5,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఇది మీకు 44,999 రూపాయలకు వస్తుంది. ఆఫ్లైన్లో వచ్చేసరికి ఓన్లీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీదే 5,000 రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఫోన్ వాళ్ళు చెప్తుంది 44,999 రూపాయలు ఎఫెక్టివ్ ప్రైస్ అయితే వస్తుంది విత్ ఆఫర్స్ కలుపుకొని. ఓవరాల్గా అయితే ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 45,000కి ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది, 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఇదే ఫోన్, ఫస్ట్ ఫోన్, అంత తక్కువ రేట్లో వస్తున్న ఫోన్. కాబట్టి కొన్ని కాంప్రమైజ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసేశారు, సైడ్ మౌంటెడ్ ఇచ్చారు, సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్ కొద్దిగా బెటర్, అంటే ఎడ్జ్ డిటెక్షన్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. ఈ కొన్ని నాకు నచ్చినవి. ఓవరాల్ అయితే మాత్రం ఆ ప్రైస్కి ఒక మీరు క్లీన్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం బెస్ట్ ఫోన్ ఇది ఆ ప్రైస్కి అయితే మాత్రం. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. అయితే వీడియో లైక్ బటన్ ప్రెస్ చేసిన మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.